ఓం హరికి ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మాత్రేయ నమ. యూట్యూబ్ ప్రేక్షకుల నమస్కారము. శ్రీ జ్యోతిష్య నిలయం నుండి గ్రహ అనుగ్రహానికి స్వాగతము. 16వ తారీఖు ఆగస్టు 31, 2024 సింహరాశి వారికి ఏ గ్రహాలు మంచి ఫలితము ఏ గ్రహ ఇస్తున్నది, చెడు ఫలితాన్ని ఏ గ్రహ ఇస్తున్నది అనేది తెలియపరుస్తున్నాము. రవిగ్రహము జన్మములో ఉన్నాడు, శరీర భోగము, కానీ అనుకున్న పనులు సకాలంలో నెరవేరవు, ఆలస్యముగా నెరవేరటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. కుజగ్రహము దశమ స్థానములో ఉన్నాడు, అనారోగ్యము, రుణబాధలు, గృహములో అధికంగా ధన ఖర్చు, శ్రమ ఎక్కువగా ఉంటున్నది కనుక కుజగ్రహానికి పరిహారము చేసుకోవలేను. అలాగని బుధగ్రహము జన్మస్థానంలో ఉన్నాడు, బంధు విరోధము, శరీర పీడ, ఖర్చు, కలహాలు పెరగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. బుధగ్రహానికి తప్పనిసరిగా పరిహారం చేసుకోవలేను. అలాగని గురుగ్రహం దశమ స్థానంలో ఉన్నాడు, ధననాశనము, రుణబాధలు, శత్రు రుణ రోగాది పీడ కలిగించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. గురువు యొక్క అనుగ్రహము కావాలి కాబట్టి తప్పకుండా గురువు గారికి పరిహారము చేసుకోవలేను. అలాగని జన్మములో శుక్రగ్రహం ఉన్నాడు, శరీర సుఖము, ఆరోగ్యము, పదవి లాభము, స్త్రీల వల్ల అంటే ఇంట్లో భార్య కావచ్చు, చెల్లి, అక్క, అత్తగారు కావచ్చు, సింహరాశి వారికి అత్తగారు కావచ్చు, ఎవరికైనా ఎవరి తరపునైనా కానీ ఆడవారి తరపున విశేషమైనటువంటి లాభాలు చేకూరటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. సాఫ్ట్వేర్ రంగం వారికి, రియల్ ఎస్టేట్ వారికి, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగం చేసేవారికి మంచి యోగ కాలం అని చెప్పవచ్చును. అలాగని సప్తమంలో శని ఉన్నాడు, సింహరాశి వారికి అత్తగారు నుంచి శత్రుత్వం ఎక్కువ కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. భార్యాభర్తల భేద విభేదాలు రావటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అపజయాలు కలగటానికి అవకాశాలు ఉన్నాయి. తప్పనిసరిగా శనిగ్రహానికి పరిహారం చేసుకోవలేను. అలాగని రాహుగ్రహము అష్టమందు ఉన్నాడు, గృహములో చిక్కులు, మనశ్శాంతి లేకుండా ఉండటము, అకారణంగా దుఃఖించటము, అనుకున్న పనులు కూడా నెరవేరక ఆలస్యంగా నెరవేరటము, కొన్ని సమస్యలకి మానసికంగా అటువంటి క్షోభను అనుభవిస్తారు. కేతుగ్రహము వాక్స్థానములో ఉన్నాడు, నరములో బలహీనత, యత్న కార్యభంగము. మనం ఏ పని అయితే చేస్తున్నారో, సింహరాశి వారు ఏ పని చేస్తున్నారో ఆ పని యందు అనుకున్న పని సవ్యంగా నెరవేరక ఆటంకాలు కలగటానికి, ధన నష్టము కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. అయితే ఈ రాశి వారికి గ్రహాలు ఏవి కూడా అనుకూలంగా లేవు, ఒక శుక్రగ్రహము తప్పక. అయితే వీళ్ళకి కలిసి వచ్చే వారము శుక్రవారము బాగా కలిసి వస్తున్నది, ఆదివారము బాగా కలిసి వస్తున్నది. 6వ తారీఖు, 1వ తారీఖు, 2వ తారీఖు ఆ డేట్లో అదృష్ట సంఖ్య వీరికి తప్పకుండా అనుకున్న పనులు సవ్యంగా నెరవేరటానికి, శుభం కలగటానికి అవకాశం ఉన్నది. మీకు సలహాలు, సందేహాలు కావాలంటే మా నెంబర్ను సంప్రదించండి. నా నెంబర్ 9866803396. నా పేరు హనుమంతరావు స్వామి.